ఆ డైలీ ప్రేయర్ ఈరోజు ప్రభు మాట్లాడుతున్న విందాము. క్రైస్తవులుగా ఆరాధన అనేది చాలా ముఖ్యం. మనకు అనేక పాటలతో మనం ప్రభువుని స్తుతిస్తూ ఉంటాము. కానీ ఆనాడు మనం పాడిన పాటలు ఈనాడు మనం పాడే పాటల్లో చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మన అమ్మమ్మలు, తాతలు, తల్లిదండ్రులు చాలా మట్టుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడేవారు. ఈ పాటలలో రాగం అనేది చాలా స్లోగా ఉంటుంది, బేస్ ఉంటుంది, ఎక్కువ మెల్లగా నెమ్మదిగా పాడతారు. దీనికి ఎక్కువ మ్యూజిక్ అవసరం ఉండదు. ఇంకోటి, ఈ పాటలు రాసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దేవుని అభిషక్తులు మరియు దేవుని చిత్తానుసారంగా వాళ్ళ పాటలు రాయడం జరిగింది. ఈనాడు మనం ఏవైతే పాటలు పాడుతున్నామో ఈ పాటలలో మ్యూజిక్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈనాటి యవనస్తులు కానీ పిల్లలు ఎవరైతే ఉంటారో లోకాన్ని చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ప్రభావితం చెందుతారు. కాబట్టి అక్కడ ఏవైతే లోకానుసారంగా ఎట్లాంటి మ్యూజిక్ ఉంటుందో అదే మ్యూజిక్ క్రిస్టియన్లో కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అలాంటి పాటల్ని క్రిస్టియన్స్లో కూడా క్రిస్టియన్ సాంగ్స్లో అలాంటి ఫాస్ట్ మ్యూజిక్ని పెట్టి పాడిస్తుంటారు. ఎందుకంటే ఈ యవనస్తులకు నచ్చేటట్టు పాటలు పాడాలనేసి ఈ పాటలు తయారు చేస్తుంటారు ఈ కాలంలో. ఇంకోటి, ఈ పాటలు రాసేవారు అనేది చాలామంది ప్రైవేట్ సాంగ్స్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళ హిస్టరీని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫిజికల్ హిస్టరీకి తెలుసుకోవడం కాదు, స్పిరిచువల్ హిస్టరీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా పాటలు ఉన్నాయి కాబట్టి ఎవరు పాటలు పాడుతున్నారు, ఎవరు పాటలు రాస్తున్నారు, ఎవరు పాడిస్తున్నారు తెలుసుకోవడం చాలా. ఎందుకంటే సాతాను కూడా ఎవరైతే ఈ సాంగ్స్ని రాస్తారో సాతాను కూడా వీళ్ళని ప్రభావితం చేసి క్రిస్టియన్ సాంగ్స్ రాపిచ్చి మరీ పాడిస్తాడు. కాబట్టి మనం వాళ్ళ హిస్టరీని, స్పిరిచువల్ హిస్టరీని ఆత్మీయంగా వాళ్ళ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎవరు పాటలు రాస్తారో ఎవరి పాటలు మనం పాడుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనము అయోమయంగా ఇగ్నోరెంట్గా ఉండి క్రిస్టియన్ పాటలే కదా పాడుతున్నాం, ఎవరు రాస్తే ఏంటి, దేవునికి కదా స్తుతి చెందుతుందంటే తీర్పు కాలం మందు ప్రభువు తప్పగా మనల్ని తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే చాలా తేడా ఉంది. ఈ విధంగా సాతాను ప్రభావితం చెంది లోకానుసారంగా వాళ్ళు ప్రభావితం చెందిన వాళ్ళు పాటలు రాసి మనం పాడుతున్నట్టయితే ఆ పాటలు మనం ఈ ఆరాధన అంతా సాతానికే వెళ్తుందని మరియు జాగ్రత్త పడాలి. కాబట్టి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఏవైతే ప్రభు చిత్తానుసారంగా అభిషక్తులైన వారి పాటలు ఏవైతే రాస్తారో రాగాలు స్లోగా ఉన్నా మనకు నచ్చకపోయినా కూడా అది ఆ పాటలలో చాలా దేవుని యొక్క ఆరాధన, నిజమైన ఆరాధన ఆ రాగాలలో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ పాటలు ఎక్కువగా పాడడానికి ఇష్టపడాలి. మనం ట్రై చేయాలి. మన పిల్లలకు కూడా వాటిని నేర్పిస్తే వాళ్ళు కూడా ఆ పాటలు నేర్చుకుని ప్రభుని ఆరాధించడానికి వాళ్ళకి ఎంతో సహాయపడుతుంది. ఇంకా మీరు పాడే పాటలలో కూడా ఎవరు రాశారు, వాళ్ళ హిస్టరీ, ఫిజికల్ స్పిరిచువల్ హిస్టరీ మరి ముఖ్యంగా తెలుసుకొని మీరు పాడాలని ప్రభుకు వచ్చిన